రైట్ టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. కోహ్లీ 84 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ 45, రోహిత్ శర్మ 28, అక్షర్ పటేల్ 27, శుభ్మన్ గిల్ 8 పరుగులు చేశారు. రేపు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఆ మ్యాచ్ లో నెగ్గిన జట్టుతో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మ్యాచ్ కి సంబంధించిన అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు అందిస్తారు. వెంకటేష్ గారు, వండర్ఫుల్ విక్టరీ బై ఇండియా అండి. ఎందుకంటే చాలా డిఫికల్ట్ చేసి 265 చేసి అంత ఈజీ కాదు ఆ పిచ్ పైన. బట్ విరాట్ కోహ్లీ చేజ్ మాస్టర్ అని మనం పిలుచుకుంటాం. సో విరాట్ కోహ్లీ ఆ చేజ్ ను అద్భుతంగా ప్లాన్ చేశాడు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తొందరగా అవుట్ అయినా తర్వాత విరాట్ కోహ్లీ ఆల్మోస్ట్ చివరిదాకా ఉండి ఆ చేజ్ ని ఫినిష్ చేశాడు. లాస్ట్ లో సెంచరీ పూర్తి చేయలేకపోతే అదొకటే కొంచెం డిసప్పాయింట్మెంట్. బట్ అదర్వైజ్ ఈ చేజ్ అంతా కూడా విరాట్ కోహ్లీకి ఆ క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే టఫ్ కండిషన్స్ అక్కడ అంత ఈజీ కాదు. ఆస్ట్రేలియా ఇది వెరీ వెరీ టఫ్ సైడ్. కానీ విరాట్ కోహ్లీ బ్రిలియన్స్ అండ్ అతనికి మంచి సపోర్ట్ గా దొరికింది. శ్రేయస్ అయ్యర్ కానీ, కేఎల్ రాహుల్, చివరిలో హార్దిక్ పాండ్యా అందరూ కూడా బాగా బ్యాటింగ్ చేశారు. సో ఇండియా ఈ డిఫికల్ట్ చేజ్ ని, అదే ఆస్ట్రేలియా మీద మనకి ఎప్పుడు కూడా ఒక సైకలాజికల్ గా కొంత డిసడ్వాంటేజ్ ఉంటూనే ఉంటుంది. బట్ దే బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ అండ్ చేజ్ ని కంప్లీట్ చేశారు. సార్, అయితే మీరన్న డిసడ్వాంటేజ్ ని ఎలా ఓవర్కమ్ చేశారంటారు? ఎందుకంటే ఇందాక బౌలింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ వాళ్ళ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు విజయం సాధించడానికి మీరన్న డిఫికల్టీస్ రిస్క్ ఫ్రీ క్రికెట్ ఆడారు మన ముఖ్యంగా విరాట్ కోహ్లీ. ఎలాంటి పెద్ద షాట్స్ కోసం లేకపోతే ఎలాంటి రిస్కీ షాట్స్ ఆడకుండా చాలా చాలా రిస్క్ ఫ్రీగా సింగిల్స్ తీసుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ, అలాగే ఎందుకంటే విరాట్ కోహ్లీ ఐ థింక్ 5 కంటే ఎక్కువ బౌండరీలు కొట్టలేదు. చేసిన 80 రన్స్ లో 5 మాత్రమే బౌండరీస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కేవలం సింగిల్స్ మీద ఇవ్వండి అతను చేసి కంప్లీట్ చేశాడు. దానివల్ల మన వాళ్ళు చాలా ఈజీగా గెలిచారు. సో కోహ్లీతో పాటు ఇంకా అంటే ఈ స్టేజ్ కి ఇప్పుడు రావడానికి అంత ఈజీ అని కాదని మీరు అన్నారు కదా సార్. సో కోహ్లీతో పాటు ఇంకెవరెవరు? శ్రేయస్ అయ్యర్ కోహ్లీ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. తర్వాత శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్ కూడా ఇప్పటిలాగే ఏ పొజిషన్ లో ఇచ్చినా అతను మంచి బ్యాటింగ్ చేస్తాడు. అగ్రెసివ్ గా అతను 20 చేశాడు. అలాగే కేఎల్ రాహుల్ కూడా మంచి సపోర్ట్ అందించాడు. దాన్ని హార్దిక్ పాండ్యా చివరిలో వచ్చి కొన్ని బిగ్ హిట్స్ కూడా కొట్టడంతో చేజ్ విషయంలో మనకి చివరిలో అలాంటి టెన్షన్ లేకుండా పోయింది. సో అయితే అంటే ఇక్కడ సార్ మ్యాచ్ ని అంటే వీళ్ళని కట్టడి చేయడానికి వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయి ఉంటారు అనుకోవచ్చు సార్? వాళ్ళ ఫెయిల్యూర్ అంటే వాళ్ళ బౌలింగ్ లో ఎక్స్పీరియన్స్ లేదండి. బేసిక్ గా చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్. వాళ్ళ మెయిన్ బౌలర్స్ ఎవరు లేకపోవడం వల్ల ఆ చేంజ్ మనకి ఆ లోటు మనకి చాలా క్లియర్ గా కనిపించింది. ఓకే సార్, అయితే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా ఇంకా ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు సార్? ఇంకేం లేదు, ఇదే రకమైన ఎందుకంటే 4 మ్యాచెస్ 4 మ్యాచ్లు కూడా కొన్నిసార్లు చేంజ్ చేస్తూ గెలిచారు, కొన్నిసార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ గెలిచారు. సో కండిషన్స్ ఎలా ఉన్నా సరే మన వాళ్ళు గెలుస్తూ వస్తున్నారు. సో ఇదే విన్నింగ్ మూమెంటం మెయింటైన్ చేయాలి ఫైనల్ లో కూడా. చేస్తే ఇండియాని అప్పడం ఎవరి వల్ల అయ్యే పరిస్థితి ఉండదు. సార్, అయితే ఫైనల్ కి టీమ్ ఫార్మాట్ ఎలా ఉంటే బాగుంటుంది సార్? సేమ్ టీమ్ తో వెళ్ళాలి. సేమ్ విన్నింగ్ కాంబినేషన్ అనేది డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ టీమ్ తో ఫైనల్ వెళ్ళాలి. మార్పులు చేర్పులు ఏమి అవసరం లేదంటారు? అవసరం లేదండి, అబ్సల్యూట్లీ నో నీడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. కోహ్లీ 84 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ 45, రోహిత్ శర్మ 28, అక్షర్ పటేల్ 27, శుభ్మన్ గిల్ 8 పరుగులు చేశారు. రేపు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇక ఆ మ్యాచ్ లో నెగ్గిన జట్టుతో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
అంతకుముందు ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ స్మిత్ 73, అలెక్స్ కేరీ 61 పరుగులు చేశారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 39, లబ్చేన్ 29, అలాగే జియోర్జ్ ఇంగ్లీష్ 11, నాథన్ 10, మాక్స్వెల్ 7 పరుగులు చేశారు. ఓపెనర్ కూపర్ కనోలీ డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమి 3, రవీంద్ర జడేజా 2, వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ను పడగొట్టారు.